ఉన్న శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ తిరుపతి నుండి 12 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. వెళ్తున్న తావులో మధ్యలో వర్షం పడింది, అందుకనే ఇక్కడ ఆగాము. ఇంకా వర్షం పడలేదు, మేము ఏ ఏరియాలో ఉన్నామో అక్కడనే వర్షం పడింది. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ బయలుదేరి అయితే వెళ్తున్నాము. శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. బయట చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ శ్రీనివాసుడు పెళ్ళయ్యాక ఒక 6 నెలలంట ఇక్కడే ఉండేవారంట. అందుకే ఈ మంగాపురానికి శ్రీనివాస మంగాపురం అని పేరు వచ్చిందంట. వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కాలు కడుక్కొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, కానీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. మన బ్యాగ్ లోనే మనం పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల వీడియోస్ అయితే తీరాదు. ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి మనం కొండ మీద వెంకటేశ్వర స్వామి చూసిన ఫీలింగే ఉంటుంది. సేమ్ అలానే మనకు దర్శనమిస్తారు. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఆకాశరాజు కుమార్తె పద్మావతి తల్లి కదా, ఆ తల్లిని ఏమంటే శ్రీనివాసుడు పెళ్లి చేసుకుని కొండ మీదకి వెళ్తూ ఉంటారంట. అప్పుడు అగస్త్య మహర్షి ఏమంటే చెప్పారు, స్వామి మీరు నూతన దంపతులు ఇలా కొండ మీదకి పసుపు వస్త్రాలతో వెళ్ళరాదు, అంత మంచిది కాదు అని. స్వామి మీరు 6 నెలలు ఇక్కడ ఉండొచ్చు స్వామి, తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్తారంట మహర్షి. అప్పుడు మహర్షి మాటలకి గౌరవ ఇచ్చి శ్రీనివాసుడు ఏమంటే 6 నెలలు ఇక్కడ కొలువై ఉన్నారంట. 6 నెలల తర్వాత సోమవారం అంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండ మీద కంటే వెళ్ళిపోయారంట. ఇప్పుడు మనం ఎక్కుతున్న శ్రీవారి మెట్టు ఉంది కదా, ఆ మెట్ల ద్వారానే వెళ్ళారంట. అందుకనే అక్కడ శ్రీవారి మెట్టు అని పేరు వచ్చిందంట. శ్రీవారం అంటే కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పారంట, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి నా ఆలయంలో నన్ను దర్శనం చేసుకుంటే వాళ్ళకి మంచి భార్య అయినా సరే మంచి భర్త అయినా దొరుకుతారని చెప్పారంట. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారు అంటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా. నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.